రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయాలు ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో గల బేలూరు మఠాన్ని ఈ వీడియోలో చూద్దాం. హౌరా రైల్వే స్టేషన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో బేలూరు మఠం ఉంటుంది. దక్షిణేశ్వర ఆలయం నుండి 11 రూపాయల ఫెర్రీ టికెట్ పై హుగ్లీ నదిపై నుండి సులభంగా బేలూరు మఠానికి చేరుకోవచ్చు. దక్షిణేశ్వర ఆలయం నుండి నేను బేలూరు మఠాన్ని చేరాను. దక్షిణేశ్వర ఆలయం అభిముఖంగానే ఈ బేలూరు మఠం ఉంటుంది. మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న దర్గాను కూడా ఈ దారిలో చూడొచ్చు. 1898 ఫిబ్రవరి 27న రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైనటువంటి వివేకానందుడు తన గురువైనటువంటి రామకృష్ణ పరమహంస పవిత్ర అస్థికల కలశాన్ని నీలాంబర ఉద్యానవనం గృహం నుండి గంగా నది, అది హుగ్లీ నది పశ్చిమాన దక్షిణేశ్వర ఆలయానికి అభిముఖంగా ఈ బేలూరు మఠంలో తాత్కాలిక మందిరంలో ప్రతిష్ఠించబడింది. కలకత్తాలోని ఆలం బజార్లో ఉన్న రామకృష్ణ మఠం 1897లో భూకంపం కారణంగా దెబ్బతినడంతో 1898లో ఆలం బజార్ నుండి నీలాంబరి ఉద్యానవనం గృహానికి మారింది. రామకృష్ణ పరమహంస బ్రిటిష్ శిష్యురాలైన ఫ్రాన్సిస్ హెన్రీ ముట్టా ముల్లర్ ఇచ్చిన 39,000 రూపాయల విరాళంతో ఈ బేలూరు మఠంలో శాశ్వత భవనాలు నిర్మించడానికి 7 ఎకరాల ఒప్పందం 1898 ఫిబ్రవరి 3న జరిగింది. స్వామి విజ్ఞానందుల పర్యవేక్షణలో నిర్మాణం ప్రారంభించబడింది. 1898 డిసెంబర్ 9 నుండి రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ ప్రధాన కేంద్ర కార్యాలయాలు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ బేలూరు మఠం నుండే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 24 దేశాలలో 119 మఠాలు, 137 మిషన్లు, మొత్తం 256 కేంద్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
శ్రీ రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడైనటువంటి స్వామి వివేకానందుడు తన చివరి 5 ఏళ్ల కాలాన్ని ఈ బేలూరు మఠంలో గల భవనంలోని అప్స్టేర్లోని గదిలో కాలం గడిపారు. ఈ బేలూరు మఠం సందర్శించడానికి ప్రతిరోజు వందల వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. వచ్చిన వారికందరికీ ఉచితంగా నాణ్యమైన భోజనాన్ని వడ్డిస్తారు.